నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎన్నికల కమిషన్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి ఓటర్ దొంగతనం ఆరోపణలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఆరోపణలను నిరూపించేందుకు డాక్యుమెంట్లు, ఆధారాలు సమర్పించమని ఈసీ రాహుల్ ను కోరింది. మరి రాహుల్ దగ్గర ఉన్నటువంటి ఈ ఆధారాలు నిజంగా ఉన్నాయా? అసలు రాహుల్ ఆరోపణలో నిజమెంత? ఈ ఆరోపణలపైన ఈసీ, బీజేపీ నేతల రియాక్షన్ ఏంటి? ఈ వివాదం దేశ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది? పెంచడం సంచలనంగా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఓటరు జాబితాలో అవకతవకలు జరిగాయని మీడియా సమావేశాల్లో, సోషల్ మీడియా వేదికల్లో పదే పదే చెప్పిన రాహుల్ మరోసారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఆరోపించారు. ఒక మహిళ 2 సార్లు ఓటు వేసినట్లు రాహుల్ పేర్కొన్నారు. ఈ ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న ఎన్నికల కమిషన్ రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. ఈ ఆరోపణలను నిరూపించేందుకు డాక్యుమెంట్లు, డేటా, అఫిడవిట్ సమర్పించాలని కోరింది. ఒకవేళ ఆధారాలు ఇవ్వలేకపోతే రాహుల్ క్షమాపణ చెప్పాలని ఈసీ స్పష్టం చేసింది. ఈ ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, రాజ్యాంగ సంస్థ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తాయని ఈసీ పేర్కొంది. అయితే రాహుల్ గాంధీ ఈసీ నోటీసుకు తీవ్రంగా స్పందించారు. తాను ఎంపీగా రాజ్యాంగ ప్రమాణం చేశాను, మళ్లీ అఫిడవిట్ ఇవ్వడం అవసరం లేదు అని గట్టిగా చెప్పారు. ఈసీ పక్షపాతంతో వ్యవహరిస్తోందని, తన ఆరోపణలను సరిగా విచారించకుండా తన్ను టార్గెట్ చేస్తోందని విమర్శించారు. గత 10 ఏళ్ల ఓటర్ జాబితాలు ఇస్తే ఓటర్ దొంగతనం జరిగినట్లు నిరూపిస్తాను అని రాహుల్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా రాహుల్కు మద్దతుగా నిలిచారు. తమ వద్ద డేటా ఉందని, ఈసీ ఈ అంశంపై విచారణ చేయడం కంటే రాహుల్ను టార్గెట్ చేస్తోంది అని ఆరోపించారు. రాహుల్ తన ఆరోపణలను సోషల్ మీడియా సమావేశాల ద్వారా మరింత బలంగా వినిపిస్తూ ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేయాలని, ఓటరు జాబితాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే ఎన్నికల కమిషన్ రాహుల్ ఆరోపణలను తప్పుడు ఆరోపణలని, వీటికి సరైన ఆధారాలు లేవని అంటున్నారు. ఈ ఆరోపణలు ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని, రాజ్యాంగ సంస్థ గౌరవాన్ని అవమానిస్తాయని ఈసీ తీవ్రంగా ఖండించింది. ఒక మహిళ 2 సార్లు ఓటు వేసింది అనే రాహుల్ ఆరోపణకు ఎలాంటి ఆధారాలు లేవని, ఇలాంటి ఆరోపణలు ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తాయని పేర్కొంది. 2018లో ఇలాంటి ఆరోపణలపై ఈసీ రాహుల్ను హెచ్చరించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఈసారి ఆధారాలు ఇవ్వకపోతే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది అని స్పష్టం చేసింది. అటు ఈ ఆరోపణల నేపథ్యంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పై బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ వ్యవస్థలను నీచంగా అవమానిస్తున్నారు అని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో రాహుల్ ఎందుకు ఈ ఆరోపణలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న అవమానాన్ని కవర్ చేసేందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాహుల్ ఆరోపణలను బాధ్యతారహితమైన, ఆధారాలు లేని తప్పుడు ప్రచారంగా కొట్టిపడేస్తున్నారు. రాహుల్ గాంధీ ఎన్నికల వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు అని బీజేపీ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ ఓటములను సమర్థించుకోవటానికి చేసిన పని అంటున్నారు. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం వంటి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కు మద్దతుగా రాహుల్ ఆరోపణలను సమర్థించాయి. ఓటరు జాబితాలో అవకతవకలపై ప్రజలకు సందేహాలు ఉన్నాయని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అన్నారు. ఈసీ ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థగా పనిచేయాలి, కానీ ఇప్పుడు దాని పనితీరుపై సందేహాలు వస్తున్నాయని సిపిఐ నాయకుడు డి రాజా విమర్శించారు. డిజిటల్ ఓటింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయాలని, ఓటరు జాబితాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కొంతమంది విశ్లేషకులు సూచించారు. రాహుల్ ఆరోపణలు ఎన్నికల వ్యవస్థలో అవసరమైన సంస్కరణలను డిమాండ్ చేసేందుకు ఉపయోగపడ్డాయని కాంగ్రెస్ మద్దతుదారులు చెబుతున్నారు. ఈ వివాదం
భారత రాజకీయాల్లో పెద్ద మలుపు తెచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్పై ప్రజల నమ్మకం తగ్గితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కొందరు రాహుల్ ఆరోపణలను సమర్థిస్తూ ఎన్నికల వ్యవస్థలో సంస్కరణలు అవసరమని, ఓటరు జాబితాల పారదర్శకతపై దృష్టి పెట్టాలని అంటున్నారు. మరికొందరు ఈ ఆరోపణలను రాజకీయ లబ్ధి కోసం చేసినవని, ఈసీ స్వతంత్రంగా నిష్పక్షపాతంగా పనిచేస్తోందని వాదిస్తున్నారు. ఈ వివాదం ఎన్నికల వ్యవస్థ పారదర్శకత, జవాబుదారీతనం గురించి కొత్త చర్చను రేకెత్తించింది. రాహుల్ ఈసీపై విమర్శలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా రాహుల్ గాంధీ ఎన్నికల కమిషన్పై ఆరోపణలు చేశారు. 2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ఓటరు జాబితాల్లో అవకతవకలు ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. అప్పుడు కూడా ఈసీ ఆధారాలు అడిగి రాహుల్ను హెచ్చరించింది. ఆ సమయంలో రాహుల్ ఆధారాలు సమర్పించలేకపోయారు. ఆ వివాదం క్రమంగా సద్దుమణిగింది. ఈసారి కూడా రాహుల్ ఆధారాలు సమర్పించకపోతే ఈసీ విశ్వసనీయత బలపడుతుందని, రాహుల్ ఆరోపణలు రాజకీయ ఉద్దేశంతో చేసినవని బీజేపీ వాదిస్తోంది. ఈసీ గతంలో ఇలాంటి ఆరోపణలపై కఠినంగా వ్యవహరించిన చరిత్ర ఉంది. 2019 ఎన్నికల్లో ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలను ఈసీ తిప్పికొట్టి సాంకేతికంగా ఈవీఎంలు సురక్షితమని నిరూపించింది. ఈ వివాదం భారత ఎన్నికల వ్యవస్థలో సంస్కరణల అవసరం అనే చర్చే రేపింది. ఓటరు జాబితాల తయారీ, ఈవీఎంల వినియోగం, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చాలా కాలంగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ ఆరోపణలు ఈ సందేహాలను మరింత బలపరిచాయి. కొంతమంది విశ్లేషకులు ఓటరు జాబితాలను ఆన్లైన్లో బహిరంగంగా అందుబాటులో ఉంచాలని, ఈవీఎంల ఆడిట్ ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని సూచించారు. ఈ వివాదం రాజకీయంగా కాంగ్రెస్ కు లాభం చేకూర్చినా ఆధారాలు లేకపోతే రాహుల్ విశ్వసనీయతను దెబ్బతీసే అవకాశం ఉంది. మరోవైపు ఈసీ ఈ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొడితే దాని స్వతంత్రత మరింత బలపడుతుంది. ఈ వివాదం దీర్ఘకాలంలో ఎన్నికల సంస్కరణలపై ఒత్తిడిని పెంచుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల నమ్మకాన్ని కాపాడటం ఈసీకి పెద్ద సవాల్గా మారింది.